నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 12 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:45 ఈరోజు సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:46 వరకు. ఈరోజు తిథి పాడ్యమి మధ్యాహ్నం 2:25 వరకు. తదుపరి విద్యా తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము మూల నక్షత్రము రాత్రి 9:47 వరకే. తదుపరి పూర్వాషాఢ నక్షత్ర ప్రవేశము. ఈ వర్జము రాత్రి 8:13 నుంచి రాత్రి 9:56 వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 3:18 నుంచి సాయంత్రం 4:10 వరకు. రాహుకాల సమయము మధ్యాహ్నం 1:53 నుంచి మధ్యాహ్నం 3:31 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:09 నుంచి 4:57 వరకు. అమృత గడియలు మధ్యాహ్న సమయంలో 3:08 నుంచి సాయంత్రం 4:51 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం 11:50 నుంచి మధ్యాహ్నం 12:42 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, సూర్యుడు 9వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితము ఆకస్మిక ధన ప్రాప్తి, అన్ఎక్స్పెక్టెడ్ మనీ మీకు రాబోతోంది. అది లాటరీ పరంగా కావచ్చు, లేదా అంటే ఇంక ఏదో రకంగా మీకు ఈరోజు ఆకస్మిక ధనము వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే ఏర్పడుతోంది. ప్రమాదాలు కానీ, లేదా దెబ్బలు కానీ, పడిపోవడాలు కానీ, వాహనం మీద పడడం కానీ, ఇలాంటివేవో సమస్యలు వచ్చే దాంతో పాటు జీర్ణ వ్యవస్థకు సంబంధించి, తర్వాత చర్మానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాంటి వారు జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో శివుడికి పూజ చేసుకోవడం కానీ, లేదా అభిషేకం చేసుకోవడం కానీ చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితి బుధుడు 7వ స్థానంలోను, సూర్యుడు 8వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు వ్యాపారంలోను, ఉద్యోగంలోను, మీ యొక్క కుటుంబ జీవితంలోనూ లాభాలు వస్తాయి. కార్యసిద్ధి అవుతుంది. మీరు ఏ పని అనుకుంటారో, ఏదైతే తలపెడతారో, ఏదైతే చేస్తున్నారో అన్నింటా లాభాలు, సక్సెస్, విజయము ఇలా వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. అయితే స్నేహితుల సహాయము మీరు అనుకున్న సమయానికి అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఆలయంలో మీ శక్తి కొద్దీ ఆకుపూజ కానీ, వడమాలను సమర్పించడం కానీ చేసినట్టయితే కొంత గ్రహస్థితుల వల్ల వచ్చిన ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తరువాత ధనుస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 6వ స్థానంలోను, సూర్యుడు 7వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు సమస్యలు ఏవైనా మీకు ఉండి ఉంటే, ఒక తీరని సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, ఇక్కట్లు కానీ, ఇలా మీ జీవితంలో కానీ, కెరియర్ పరంగా కానీ ఇబ్బందులు ఉండి ఉంటే కనుక అవి ఒక పరిష్కారానికి రావడం కొంతమందికి అయితే, అవి పూర్తిగా తీరిపోవడము మరి కొంతమందికి జరిగే అవకాశం కనబడుతోంది. అనారోగ్యంగా ఉండే వారికి ఆరోగ్యం మెరుగుపడే అవకాశం కనబడుతోంది. కుటుంబ జీవితం చాలా చక్కగా ఉండబోతోంది. శుభకార్యాలకు సంబంధించి మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటున్న వాళ్ళు ఈరోజు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో కానీ, దుర్గామ్మవారి ఆలయంలో కానీ, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో కానీ మీ పేరిట పూజ కానీ, అర్చన కానీ, లేదా అంటే ఏదైనా అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే కనుక గ్రహ సంబంధిత దోషాలు తొలగిపోయే అవకాశము, సానుకూల ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది.